సింధురెడ్డి ఒక నిరుద్యోగ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ సింధురెడ్డి ఇక్కడ సింధురెడ్డి అని కొన్ని ట్రోల్స్ చూసినాం. బీఆర్ఎస్ కార్యకర్తగా సింధురెడ్డి, ఇక్కడ నిరుద్యోగిగా సింధురెడ్డి అనే కొన్ని ట్రోల్స్ ఫొటోస్ను కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో సింధురెడ్డి పార్టీలో ఉందా లేదా? పార్టీలో లేను, 100% లేను. ఎక్కడ ఎప్పుడు కూడా కండువా కప్పుకోలేదు. లేదు, నేను లేను. నాకేం అవసరం ఉండాల్సింది. నేను అడుగుతున్నా, సింధురెడ్డి ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది అంటారు కదా, కనిపించిన ప్రతిసారి సింధురెడ్డి లేవనెత్తిన అంశం ఏంటి? ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య. దాని గురించి మాట్లాడండి, సింధురెడ్డి గురించి ఎందుకు? దాని గురించి మాట్లాడితే హూ ఇస్ సింధురెడ్డి? సింధురెడ్డి పక్కకి వెళ్ళిపోతుంది కదా. మీరు అసలు సమస్యను పక్కన పెట్టి సింధురెడ్డిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఈరోజు ఒకవేళ మీ టార్గెట్కి లోనే నేను సైలెంట్ అయిననే అనుకోండి, మిగిలిన జనాలు నాపగలుగుతారా? మిగిలిన నిరుద్యోగ యువత ఊరుకుంటుందా? నేను ఒక్కదాన్నే లేను కదా అందులో. కొన్ని రీజన్స్ వల్ల నేను ముందుకొచ్చి మాట్లాడినా, నాకు చేతనైనంత వాళ్ళు ఆ సమాజానికి హెల్ప్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా. దానివల్ల నాకు కూడా ఉంటుంది లాభం. నేను కొట్లాడితే నాకు నోటిఫికేషన్ వస్తే నాకు లాభమే కదా. సరే, ఉద్యోగం రాదు అని మాట్లాడుతున్నారు కదా, అవును అందరికీ వస్తుంది రాదు. నా ఎఫర్ట్ అయితే నేను పెడతా, నాకు ఎంత చేతనైతే నేను అంత కష్టపడతా. నేను కష్టపడలేదు అనే అర్హత ఎవరికీ లేదు. ఎందుకంటే నేను కష్టపడ్డానో లేదో, చదివానో లేదో నాకు తెలుసు, నాతో పాటు ఉండే మిత్రులకి తెలుసు. అది నేను ప్రూవ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తే రండి. అంతే తప్పించి ఎక్కడో ఉండి ఊరు పేరు ముఖం పెట్టుకోకుండా అడ్డమైన కామెంట్లు చేయడం, అవన్నీ చూసి కాంగ్రెస్ నాయకులు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం, అది చాలా గలీజ్ అనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులకైనా కొంచెం ఉండాలి కదా. ఇప్పుడు నా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గరికి నేను పోలేదని చెప్పమనండి ఆ కాంగ్రెస్ నాయకులని. ఇప్పుడు కేటీఆర్ 70,000 నోటిఫికేషన్లు అధికారికంగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాహుల్ గాంధీకి జై కొడతా అన్నాడు. బట్ ఇక్కడ బల్మూర్ వెంకట్ దాదాపు 81,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి డేటాను బయట పెడతా ఉన్నారు. అటు అద్దంకి దయాకర్ గారు ఓవరాల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ 130,000 మా ప్రభుత్వంలో అంటున్నారు. ఇంకో మంత్రి 70,000 అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ కంపారిజన్? వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, మేము ఇచ్చేసినాం 70,000 అని చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు నిజంగానే ఇచ్చినారు కదా ఉద్యోగాలు. నిన్న మీరు గాంధీ భవన్లో పెట్టింది ఏదో అశోక్ నగర్లోనో దిల్సుఖ్ నగర్లోనో ఎందుకు పెట్టలేకపోయినారు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి, ఎందుకు పెట్టలేకపోయినారు? దానికి కారణం భయం. నిరుద్యోగుల మధ్యలోకి వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆల్రెడీ అద్దంకి దయాకర్ ఒకసారి ఫేస్ చేసినారు. మళ్ళీ నిరుద్యోగుల దిక్కు కూడా తిరిగి చూడని పరిస్థితి అద్దంకి దయాకర్ది. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. నిన్ననే ఒక పర్సన్, ఒక నిరుద్యోగి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినాడు. అద్దంకి దయాకర్ గారికి మెసేజ్ చేస్తే ఆయన ఏమని మెసేజ్ పెట్టి, నీకు ఉద్యోగం ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపోరా అని బూతులు పెట్టినాడండి. నేను చెప్పలేని బూతులు అవి. అసలు వీళ్ళు పదవులలో ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకా ఇదంతా తిరిగి ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే, లైక్ టాప్ లీడర్షిప్ ఎట్లా ఉంటుందో లో లెవెల్ లీడర్షిప్ కూడా అట్లాగే ఉంటుంది. టాప్ లీడర్షిపే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అంటే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో జరిగే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జరిగేదంతా కూడా గలీజ్ మాటలు, బూతులు, అడ్డమైన అబద్ధాల మీదనే నడిపిస్తూ వస్తున్నారు. ఎంతకాలం ఇట్లా నడిపిస్తారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే చాలా గలీజ్ అనిపిస్తుంది. అరే ఏంది, మనం ఎట్లాంటి సమాజంలో ఉంటున్నాము అనే ఆలోచన వస్తుంది రోజు రోజు. నిన్నటి సభలో యువ సంగ్రామ సదస్సు అని పెట్టిరు. అక్కడ యువకులు ఎవరున్నారు? బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా గెలు శ్రీనివాసుడు, ఆయన నిరుద్యోగ యువకుడా, ఆయనకు 40 ఏళ్ళ వయసు ఉందని ఒక ట్రోలింగ్, ఒక కామెంట్ కూడా ఇటు కాంగ్రెస్ వర్షన్ నుంచి వస్తూ ఉంది. సో నిన్నటి సభలో నిరుద్యోగులు లేరు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలే అని అంటున్నారు. దీనికి ఏకీభవిస్తారా మీరు? ఏకీభవించనండి, అసలు ఏకీభవించను. ఎందుకు అనంటే, నా స్వతహాగా నేను చూసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే పిల్లలు వచ్చినారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఒక మద్దతు ఇస్తున్నాము అనంటే నేను ఒకదాన్ని మద్దతు ఇస్తే సరిపోదు కదా. లైక్ ఈ నిరుద్యోగంలో ఉన్న ఎవరైతే నిరుద్యోగులు అందరూ ఉన్నారో ఆస్పిరెంట్స్ అందరి సపోర్ట్తోనే నేను ముందుకెళ్ళగలుగుతా. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్ని మాటిస్తే అందరు నా వెనకాల వస్తారని గ్యారంటీ లేదు కదా. సో ఈ ప్రాసెస్లోనే మేము పలు రకాల ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినాము, స్టడీ హాల్స్కి వెళ్ళినాము, వాళ్ళతో మాట్లాడినాము, వాళ్ళ ఒపీనియన్ సేకరించినాము, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము. ఏమంటారు మీరంటే, మేము బరాబర్ వచ్చి తీరుతామని చెప్పిండ్రు వాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళే. ఆబ్వియస్గా కొంచెం ఒక పార్టీ మీటింగ్ అన్నప్పుడు పార్టీ క్యాడర్ కొంతవరకు వస్తుంది, కానీ మెజారిటీ 90% ఆఫ్ దెమ్ అందరూ కూడా ఆస్పిరెంట్సే. మీకు నిజంగా మీ ఇప్పుడు ఒక బీఆర్ఎస్ సభ పెడుతుందంటే అప్పటికప్పుడు పెట్టింది కాదు కదా. లైక్ 2-3 డేస్ ముందు నుంచే జరుగుతున్నాయి కదా దీనికి కావాల్సిన పనులన్నీ. మరి మీకు అంత తెలుసుకోవాలని ఉన్నప్పుడు వచ్చి నిజంగా ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు అంతమంది 1000 మంది ఉన్నారండి, అక్కడికి వచ్చి ఒక్కొక్కరి మధ్యలో ఒక దగ్గర మైక్ పెట్టి అడగాల్సిండే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అనుకూల మీడియా ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేయకుండానే ఎందుకు ఇట్లా బురద జల్లడం? వచ్చిన వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే దానివల్ల నాకేం ఇబ్బంది లేదు, ఆ మాట పడ్డోళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ దానివల్ల కాంగ్రెస్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
మేము ఇంత స్వచ్ఛందంగా పోయినాము, మా కడుపు మండి పోయినాము అని వెళ్ళి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ అనుకునేది ఏంటి, మేము ఇంత స్వచ్ఛందంగా పోయినా కూడా మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు అని అంటే దాని మీద ఇంకా కాంగ్రెస్ మీద ద్వేషం పెరుగుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు వీటన్నిటికీ మీరు బేస్ బిల్డ్ చేస్తున్నారు, ఫౌండేషన్ వేస్తున్నారు. రోజు రోజుకి కాంగ్రెస్ మీద ద్వేషం పెరగడానికి కారణం కాంగ్రెసే. ఇదైతే నేను బరాబర్ చెప్తున్నా. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు నిరుద్యోగులను అవమానించే తీరు, దీన్ని బేస్ చేసుకొని రోజు రోజుకి ద్వేషం పెరుగుతుంది తప్ప మీరేమి అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే ఆలోచన ఎవరికైనా కనిపిస్తుందా అండి? ఏ ఒక్క నాయకుడి నోటి నుంచి అయినా ఇది ఇట్లా కాదు, ఇది జరుగుతోంది, మేము ఇది చేస్తామని ఎవరైనా చెప్పినారా? ఎంతసేపు మేము ఇచ్చినాం అని చెప్పిండ్రు కానీ మేము ఇస్తాము, లేకపోతే ఈ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంకొక మాట మాట్లాడతారు, పేపర్ లీకులు అయినాయి, మీరు అయినా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారంటే ఎస్ అయినాయి, దానివల్ల మేము ఇబ్బంది పడ్డాం, అది మేము ఒప్పుకున్నాక ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు, అవును మా వల్ల తప్పులు జరిగినాయి అని ఒప్పుకున్నారు. మరి అదే విధంగా మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నామని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఒక సవాల్ విసినారు, 70,000 నువ్వు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అంత పెద్ద సవాల్ విసిరినప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న బహిరంగ వేదికలో మాట్లాడినారు. అయినాక కూడా మేము 70,000 ఇచ్చినాము, సరే నీ సవాల్ స్వీకరించి మేము వస్తాము, మేము నిరూపిస్తామని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది కదా, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మాకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మేము ఎందుకు పోతాం పార్టీలు వెనకప్పుడు మాకు పోవాల్సిన అవసరం ఏముంటుంది? అరే కాంగ్రెస్ నిజమే చెప్తుంది కదా అనుకుంటాం కదా. అయినా సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి వాళ్ళు, కానీ వాళ్ళు ఛాన్స్ తీసుకోకుండా బురద జల్లుతున్నారు. బట్ స్టిల్ మాకు క్లారిటీ ఉంది, ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇవ్వలేదు అనే క్లారిటీ మాకు బరాబర్ ఉంది. వీళ్ళు చెప్పుకుంటున్న 70,000 80,000 ఉద్యోగాలలో 50,000 60,000కు పైగా ఉద్యోగాలు మేము అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చినామని చెప్పేసి శ్రీనివాస్ గారు అని చెప్పి పిఆర్ఓ, సీఎం పిఆర్ఓ ఆయన అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? ఇప్పుడు నిన్న బల్మూరు వెంకట్ గారు 81,000 అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీ పిఆర్ఓ గారు చెప్పిన మాట ఆయన 67,000 పైసలు అంటున్నారు. మరి ఇప్పుడు మీ నెంబర్కి టాలీ అవ్వట్లేదు. మరి ఇప్పుడు మేము ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని? మాకు తెలుసు కదా, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళుగా ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇవ్వలేదనేది మాకు క్లారిటీ ఉంటుంది కదా. సో నేను ఒక్కటే చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి, నిన్న కేటీఆర్ గారు సవాల్ విసినారు, దాని ప్రకారంగా ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఆ సవాల్ని స్వీకరించి, సరే మీరు డైరెక్ట్గా కూర్చొని ఆ సవాల్ని స్వీకరించలేకపోయినా అశోక్ నగర్ రండి, దిల్సుఖ్ నగర్ రండి, అక్కడ వచ్చి ప్రూవ్ చేయండి, మాకు మీరు ఇచ్చినట్టు మాకైనా ప్రూవ్ చేయండి. పోనీ పార్టీలో ప్రూవ్ చేయకండి, మాకు ప్రూవ్ చేయండి. మేము కూడా మా దగ్గర ఉన్న ప్రూఫ్స్తో మీ దగ్గరకు వస్తాము, మాట్లాడదాం, చర్చ పెడదాం. ఆ చర్చకి ఎందుకు ఎవరు ముందుకు రావట్లే? ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే అధికారం వాళ్ళది, పోలీసులను అడ్డు పెట్టుకొని మా దగ్గరికి రావచ్చు. ఎటువంటి హాని జరగకుండా కూడా మేము హాని చేయాలని మాకు ఇంటెన్షన్స్ లేవు. మీరు వస్తే మీరు కరెక్ట్గా మీరు చెప్పింది వింటాము, ఏం చెప్తారో వింటాము. అది తప్పైతే తప్పు అంటాం, ఒప్పు అయితే ఒప్పు అంటాము. దానికి మీరు ముందుకు ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కానిది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తన మీద వస్తున్న ట్రోల్స్కి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సింధు రెడ్డి. ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని మీమ్స్ చేసినా నేను భయపడను, నేనేంటో నాకు తెలుసు, నా స్నేహితులకు నా సన్నిహితులకు తెలుసు, నేను ఎన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా అనేది. సో నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే పూర్తి ఆధారాలతో అశోక్ నగర్ లేకపోతే ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతానికి రండి, ఖచ్చితంగా చర్చ చేద్దాం. కేటీఆర్ విసిరిన సవాల్ను ఏ కాంగ్రెస్ నేత స్వీకరిస్తారో స్వీకరించినట్టు తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం మరి ఇటు కేటీఆర్ సవాలైనా ఇటు సింధిరెడ్డి సవాలైనా అందరిది ఒకటే సవాల్, 70,000 ఉద్యోగాలు ఇచ్చిరా ఇయ్యలేరా, ఇస్తే నిరూపించుకోండి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఈ సవాలు స్వీకరించి మరి నిజంగా వేదిక ఎంచుకొని అక్కడికి వెళ్తారా లేదంటే సైలెంట్గా ఉంటారా అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.